సమాజంతో ఉన్న అనుబంధం తలుచుకుంటేనే కళ్ళు చెమస్తాయి. దేవకి, ఆ మధు ఏదో ఒక మాయ చేసి నందుని బొట్టులో పడేస్తుందని నాకు భయంగా ఉందే. అది కాళాంతకురాలు. ఏదో ఒకటి చెయ్యి. హలో అమ్మా. బిజీగా ఉన్నావు నాన్నా? అంత బిజీ ఏం లేదులేమ్మా. భోంచేసావా? లేదు. నిన్న రాత్రి నుంచి భోంచేయలేదు. నువ్విలా చేస్తే నాకెంత బాధగా ఉంటుంది చెప్పు. అందరూ కలిసి నన్ను ఇబ్బంది పెడుతున్నారు. నేనేం చేయను? కోప్పడుకు నాన్నా. నేను చెప్పేది కొంచెం నిదానంగా విను. వద్దమ్మా ప్లీజ్, నువ్వేం చెప్పకు. నేనేం చెప్తానో వినకుండా చెప్పొద్దు అంటే ఎలా? నువ్వు ఏం చెప్తావో నాకు బాగా తెలుసమ్మా. పొద్దున్న నాన్న ఫోన్ చేసి వ్రతం అది ఇది అంటూ బాగా డిస్టర్బ్ చేశారు. నేను చెప్పాల్సినవే ఆయనకి చాలా క్లియర్గా చెప్పేశాను. అవేవి నా వల్ల కాదు. మళ్ళీ నువ్వు ఫోన్ చేసి అడిగినా నా సమాధానం అదే. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకమ్మా ప్లీజ్. ఉంటాను. ఏమైంది దేవకి? వాడు పీకల్లోతు కోపంలో ఉన్నాడు. ఇది అక్కడికెళ్ళినా పప్పులుడకవు. కానీ వాడి మాటల్ని బట్టి అది ఇంకా అక్కడికి వెళ్ళినట్లేదు. అసలేం చేస్తుంది ఇది? హాయ్ మేడం. హాయ్, నమస్తే. రావడం చాలా హ్యాపీగా ఉంది మేడం. హలో. పొద్దున్నే సార్ని హలో అడిగాను మ్యామ్. మేడం. తప్పండి. మీ ప్రేమ బంగారం గాను మేడంని చుట్టుముట్టి ఊపిరి ఆడనివ్వకుండా చేస్తారా ఏంటి? పొద్దున్నే మీరు బాస్ని అడిగారు కదా మేడంని తీసుకురాలేదని. అందుకే బాస్ మీకోసం ఫోన్ చేసి మరీ పిలిపించారు. పెళ్ళవగానే బాస్ ఎంత మారిపోయారో. పెళ్ళైతే ఎవరైనా మారాల్సిందే కదా. మేడం బాస్కే బాసు. మీరు మీ భోజనాలు కానివ్వండి, తర్వాత కలుద్దాం. అలాగే. మేడం ప్లీజ్ రండి రండి. ప్లీజ్ వెల్కమ్. అవును, సడన్ గా వచ్చారండి మేడం. కనీసం నాకు ఫోన్ కూడా చేయకుండా. ఇదిగోండి, ముందు మీరు నన్ను మేడం అండం ఆపండి. ఇబ్బందిగా ఉంది. ఆఫీస్ కదమ్మా, నా ప్రమేయం లేకుండా అలా వచ్చేస్తుంది. మిమ్మల్ని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆయన కోసం భోజనం తీసుకొచ్చాను. ఓహో, రాక్షసుడికి భోజనం కూడా పట్టుకొచ్చారా? మ్మ్, సారీ అమ్మా, అలవాట్లో పొరపాటు. అవును, మీరేమని తెచ్చారా? మీరు మరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కాఫీ తప్ప టీ పెట్టడం కూడా సరిగ్గా చేత కాదు. ఇంకా వంట ఎక్కడ చేస్తాను? ఆయన వంటొండి మనుషుల్ని మార్చేయగలిగితే వంట వాళ్ళు ప్రపంచాన్ని మార్చేస్తారు. ఆయన నా మీద కోపంతో నిన్న రాత్రి భోంచేయలేదు, ఇవాళ పొద్దున తినలేదు. ఆయనతో మాట్లాడదామని బయలుదేరాను. వస్తూ వస్తూ దారిలో మంచి రెస్టారెంట్ దగ్గర ఆపి ఈ లంచ్ బాక్స్ తీసుకొచ్చాను. ఏదో ఒకటి మనిషి తినలేదని గుర్తుపెట్టుకుని మరీ తీసుకొచ్చారు కదా, అదే ముఖ్యం. రండి, మీరే స్వయంగా దగ్గరుండి తినిపించండి. భలే వారే, నా మొహమే చూడ్డానికి ఇష్టపడని మనిషి ఇప్పుడు నేను భోజనం తెస్తే తింటారా? ఇప్పుడు గనక ఈ భోజనంతో నన్ను చూశారనుకోండి, ఆ కోపంతో ఇంకో 2 రోజులు తిండి మానేస్తారు. నేను వచ్చానన్న సంగతి చెప్పకుండా ఈ లంచ్ తీసుకెళ్లి ఆయనతో తినిపించండి. భోజనం పూర్తయ్యాక ఈ స్వీట్ బాక్స్ ఆయన చేతికి ఇవ్వండి. అలాగేనమ్మా, అర్థమైంది. అంతవరకు మీరు ఆ పక్కన వెయిట్ చేస్తుండండి. వద్దన్నా, నేను ఇక్కడే బయట వెయిట్ చేస్తాను. సరేనమ్మా. మనిషి ముక్కోపి, కొంచెం విచిత్రమైన వాడే కానీ మంచుడమ్మా. అందుకే విడిచిపెట్టి వెళ్ళలేకపోతున్నాను. అన్నట్టు మీరు భోంచేశారా? నేను తర్వాత చేస్తాను. మీరు అలా గెస్ట్ రూమ్లో కూర్చోవచ్చు కదా, జ్యూస్ అయినా పంపిస్తాను. ఇంట్లోనూ గెస్ట్ రూమ్, ఆఫీస్లోనూ గెస్ట్ రూమా? సారీ అమ్మా. చచ్చా, మీరు సారీ చెప్పడం ఏంటన్నా? వెళ్ళండి, ఆయనకు ఆకలిస్తూ ఉంటుంది. మీరు అలా కూర్చోండి, నేను వెళ్ళి గడ్డి పెట్టేసి వస్తాను. సారీ, కూర్చోండి. భోజనం చేసే టైంలో గ్యాలన్లు నీళ్లు తాగితే ఇంకా భోజనం ఏం చేస్తారు స్వామి? ముందు భోజనం చేయండి. రే సూపర్ రా, నా కోసం తెప్పించావా? మరే మీకోసమే స్పెషల్ ఆర్డర్ ఇది. ముందొచ్చి భోజనం చేయండి, చెప్తాను.
సూపర్. 2 పూటలు తినలేదు కదా, రుచి బ్రహ్మాండంగా ఉన్నట్టుంది. నేను తినలేదని నీకెలా తెలుసు? ఇదో పెద్ద చిదంబర రహస్యం, అది ఆ మాత్రం తెలీదా? ఎవరు చెప్పారు నీకు? ఎవరు చెప్తే ఏంటండి, ముందు తినండి. తను ఫోన్ చేసిందా నీకు? ఆ, తనంటే? తనే అనేవారు ఎవరు నాకు తెలీదు, నాకెవరు ఫోన్ చేయలేదు. నేను ఎవరి గురించి అడుగుతున్నానో నీకు బాగా తెలుసు. నాటకాలాడకు. మనం ఏమన్నా డ్రామా కంపెనీ నడుపుతున్నామా నాటకాలు ఆడడానికి? రే రూతర్, మర్యాదగా నిజం చెప్పు. తను నీకు ఫోన్ చేసి నాకు భోజనం ఇవ్వమందా? తను అంటారంటండి, సూటిగా అడగండి ఏదైనా. అదే ఓవర్ యాక్షన్ చేస్తుంటదే అది. ఓవర్ యాక్షన్లో మీకు పోటీ ఎవరుంటారండి బాబు? ఇప్పుడు నువ్వు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. మీరు అసలు తగ్గడం లేదుగా. రైట్. మధు ఫోన్ చేసిందా నీకు? ఇంత ఓవర్ యాక్షన్ చేయకుండా ఈ ముక్క సింపుల్గా అడగొచ్చు కదా. 2 అక్షరాల పేరు చెప్పడానికి తెగ ఇదైపోతున్నారు. ఆ పేరు చెప్పడానికే చిరాకు నాకు. అంత చిరాగ్గా ఉంటే స్వీటీ అనో బుజ్జి అనో మీకు నచ్చిన ముద్దు పేరు పెట్టుకోండి. రై, చంపేస్తాను నిన్ను. భోజనం ఎవరు పంపారు? ముందు అది చెప్పు. ఎవరు పంపలేదు, పెద్ద సారే ఫోన్ చేసి చెప్పారు. తినండి ముందు. ఓ, నాన్న చెప్పారా? అసలంతటికీ ఆయనే కారణం. మీ పుట్టుక కూడా ఆయనే కారణం. అందుకని ఎక్కడికైనా వెళ్ళి దూకేస్తారా ఏంటి? తినేటప్పుడైనా ప్రశాంతంగా తినండి. రమణి, ముందు ఏ పిండి వంటలు వండాలో లిస్టు వేసుకుందాం. అలాగే అత్తయ్య. మధుకి బొబ్బట్లంటే చాలా ఇష్టం. బొబ్బట్లు రాసుకో. జంతికలు, కారపూస. ఏంటి నానమ్మా, ఇవన్నీ ఎప్పుడు చేసేది, ఎప్పుడు పట్టుకెళ్ళేది? పైగా మీరు చేస్తున్నది 1-2 ఐటమ్స్ కాదు, ఇంటి ముందే ఒక చిన్న స్వీట్ షాప్ పెట్టొచ్చు. ఏవి ఎలా వెయ్యాలో ఎంత వెయ్యాలో మాకు తెలుసులే, నువ్వు మాట్లాడకుండా కూర్చో. మీరు చెప్పండి అత్తయ్య. షాప్కి వెళ్ళి సరుకులు పట్టుకురావాలి కదా. అవును రమణి, వీడేంటి ఇందాకటి నుంచి కనపడడం లేదు? ఆయనే లేక ఇల్లు విడిచి అలా బయటికి వెళ్లారు. వెళ్లేటప్పుడు ఎక్కడికి వెళుతున్నారని అడగడం ఎందుకని అడగలేదు. కనీసం మనిషి కొంచెం బయట తిరిగితే కాస్త మామూలు మనిషి అవుతారని. అవునా, సరేలే. దాని బట్టలన్నీ ఇక్కడే ఉండిపోయాయి. దాని బట్టలు మొత్తం ఒక బ్యాగ్లో సర్దమ్మా. మదొక్క ఏమన్నా మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పిల్ల అనుకుంటున్నావా? కోటీశ్వరుడి కోళ్ళమ్మా, అడు తలుచుకుంటే పూటకో చీర. పూటకో చీర ఏం కర్మ, గంటకొక చీర, అరగంటకొక నగ మారుస్తుంది. మనలాగా తరతరాలుగా ఒకే చీరని కడుతూ ఉండరు. నువ్వు నోరు మియ్యవే. నీలాంటిదైతే టెక్కులు చూపిస్తుంది. మధు అలా కాదు. దాని దగ్గర కలిగిన రోజు ఒకేలా ఉంటుంది, లేని రోజు ఒకేలా ఉంటుంది. దానికి కష్టం వచ్చిన రోజు కన్నీరు పెట్టదే. దానిలాగా మనం ఎవ్వరూ ఉండలేం. వెళ్ళి బట్టలు సర్దు. తర్వాత సర్దుతానులే నానమ్మా. ఎక్కడికి వెళ్ళావు నాయనా? రమణి, ఇవి ఒకసారి చూడు. ఏంటండి 4 చీరలు కొన్నారు, ఇప్పుడు దేనికి? అది నాకు అర్థమైపోయింది. మధు అక్క కొన్నావు కదా నాన్న? కూతురికి ప్రేమగా చీర కొనుక్కొచ్చి అది చెప్పడానికి మొహమాట పడతావెందుకురా? ఇన్నేళ్లలో ఏ రోజు తనని తీసుకెళ్ళి నా అంతటిగా నేను బట్టలు కొనిచ్చింది లేదు. అందరం వెళ్తే తనకు కావాల్సిందేదో తనే కొనుక్కునేది. అదేమి కొనుక్కుందో కూడా నేను పట్టించుకునేవాడినే కాదు. తనకి ఎలాంటి బట్టలంటే ఇష్టం, తనకి ఎలాంటి తిండంటే ఇష్టం, ఏవి నాకు తెలీదు. ఇప్పుడు తనకి ఏది నచ్చుతుందో తెలియకుండానే ఈ చీరలు పట్టుకొచ్చాను. చూడు రమణి, ఇవి మధుకు నచ్చుతాయా లేవా? తప్పకుండా నచ్చుతాయండి. అది మీరు కొనుక్కొచ్చారంటే దానికి ఖచ్చితంగా నచ్చుతాయి. ఇదంతా క్లీన్ చేసి ఇదిగోండి, ఈ స్వీట్ కూడా తినండి. ఆహా, ఎక్స్ట్రా స్వీటా? థ్యాంక్స్ రూతర్. ఆహా, స్వీట్ తింటుంటే ప్రశాంతంగా ఉంది. మీకుండే కోపానికి రోజు కేజీ స్వీట్లు తినాలి.
బాక్స్లో నా 4 ముక్కలు కూడా తినండి. మాట్లాడాలి ఏంటి? స్వీట్ బాక్స్లో స్లిప్పులు పెట్టావు. ఏం మాట్లాడాలి నాతో? పెళ్లి గురించి పర్సనల్గా మాట్లాడాలా? వద్దురా, పెళ్లి చేసుకుంటే సర్వనాశనం అయిపోతావు. ఆ స్లిప్ పెట్టింది నేను కాదు, మరి తనే. తనే అంటే? ఇందాక తనే తనే అని తందాన పాట పాడారు కదా, ఆ తనే. మీకోసం బయట వెయిటింగ్. భోజనం తెచ్చింది కూడా తనే. ఎందుకు వచ్చింది ఇక్కడికి? అరిస్తే బయటికి పోయేది అరుపులు మాత్రమే కాదు, మీ పరువు కూడా. ఏదైనా సైలెంట్గా మాట్లాడండి, నేను వెళ్ళి పంపిస్తాను. వెళ్ళండి అమ్మా. అర్చినట్టున్నారు. మనోడు అగ్గిరాముడు కదా, ఫుల్ ఫైర్ మీద ఉన్నాడు. అయినా మీ ముందు ఆయన కోపం ఎంతమ్మా? మీరు వెళ్ళి మాట్లాడండి, వెళ్ళండి. నేను వచ్చాను. ఎందుకు వచ్చావు ఇక్కడికి? మీ గదిలోకి రాకూడదని ఇంట్లో ఆంక్షలు పెట్టారు. మీతో నేను పర్సనల్గా మాట్లాడాలంటే మరి నేను ఎక్కడ మాట్లాడాలి? నీతో పర్సనల్గా మాట్లాడడానికి ఏమీ లేదు. మీకు లేకపోవచ్చు, నాకుంది. నేను వినదలుచుకోలేదు. అలా అని మీరు వన్ సైడ్ డెసిషన్ తీసుకుంటే కుదరదు. ఇష్టం ఉన్నా లేకపోయినా కొన్ని భరించాలి. అయినా నేను పర్సనల్ అంటే మీ గురించో నా గురించో మాట్లాడడానికి రాలేదు. ఫ్యామిలీ విషయం మాట్లాడడానికే వచ్చాను. ఏ విషయమైనా సరే నీతో మాట్లాడే ఇంట్రెస్ట్ నాకు లేదు. అలా అంటే తిరిగి వెళ్ళిపోతానా? నేను మాట్లాడదలుచుకుంది మాట్లాడే వెళ్తాను. అసలేంటి నీ బాధ? సత్యనారాయణ స్వామి వ్రతం గురించి మాట్లాడాలి. అవన్నీ కుదరవని ఆల్రెడీ తేల్చి చెప్పాను. మళ్ళీ ఈ టార్చర్ ఏంటి నాకు? చాలా దారుణంగా మాట్లాడుతున్నారు మీరు. నచ్చో నచ్చకో ఇద్దరం ఒక లైఫ్లో ఉన్నాం. అన్నీ మీరు డిసైడ్ చేసినట్టే అవ్వాలంటే కుదరదు. మీరు తాళి కడితే కట్టించుకోవాలి. గది బయటే ఉండు అంటే బయటే ఉండాలి. మొహం చూపించొద్దు అంటే దాక్కొని ఉండాలి. అంతేనా? నాతో ఈ వాదనలవి వద్దు. వెళ్ళిక్కడి నుంచి. నేను వాదించడానికి రాలేదు. అది మీరు అర్థం చేసుకోవాలని రిక్వెస్ట్ చేయడానికే వచ్చాను. మా నాన్న పరిస్థితి మీకు తెలుసు. ఆయనకి మన మధ్య జరిగేవేవి తెలియకూడదని కోరుకుంటున్నాను. మా ఇంట్లో వాళ్ళందరూ ఎంతో నమ్మకంతో మనం బాగున్నామనుకుంటున్నారు. ఇవేవీ డిస్టర్బ్ కాకూడదని నా ప్రయత్నం. దయచేసి అర్థం చేసుకోండి. ఒక పూట కాస్త నన్ను భరించండి. కొంచెం కన్సర్న్ చూపించండి. నా పేరెంట్స్ కోసమే నేను ఇంతగా రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు వ్రతానికి ఒప్పుకొని వాళ్ళుండే కాసేపు అంతా సవ్యంగా ఉన్నట్టు ఉండండి చాలు. ఓహో, ఇప్పుడు అంతా బాగున్నట్టు నాటకం ఆడాలా? నువ్వు భోజనం తెచ్చి రూథర్ఫర్డ్తో నాటకం ఆడావు చూడు, అలాగా? అదేం నాటకం కాదు. మీరు నా వల్ల భోం చేయలేదని గిల్టీతోనే తెచ్చాను. నేను తెచ్చానని చెప్తే తినరని ముందే చెప్పొద్దు అన్నాను. అన్ని చోట్ల నన్ను వెధవం చేయడమేనా నీ పని? మిమ్మల్ని నేనేదో దగా చేసినట్టు మాట్లాడకండి. దయచేసి మా పేరెంట్స్ కోసమైనా ఈ వ్రతానికి ఒప్పుకోండి. ఇక లైఫ్లో ఎవ్వరి కోసం ఏది చేయదలుచుకోలేదు. అనవసరంగా నన్ను ఇంకా విసిగించి కోపం తెప్పించొద్దు. బయలుదేరిక్కడి నుంచి. ప్లీజ్ ఈ ఒక్క సాయం చేయండి. వెళ్ళమన్నానా? మళ్ళీ ఆఫీస్ వైపుకొచ్చే సాహసం చేయొద్దు. పెద్దవాళ్ల పరిస్థితి చెప్పినా అర్థం చేసుకోనంత కఠినంగా ఉంటారని అనుకోలేదు. నేనింతే. వెళ్ళిక్కడి నుంచి. ఏంటమ్మా ఏమంటున్నాడు? ఎంత రిక్వెస్ట్ చేసినా వ్రతానికి ఒప్పుకోవట్లేదు. నేను రాక్షసుడు అంటే నన్ను కోపంగా చూస్తారు. ఇప్పుడు అర్థమైందా? మీరు రాకముందు మీ అత్తగారు కూడా ఫోన్ చేసి చెప్తున్నారు. వింటేగా? రోబోలకు ఉన్నట్టు మనుషులకు కూడా స్పేర్ పార్ట్స్ ఉంటే బాగుండేది. ఈయన బుర్రను కూడా మార్చేయొచ్చు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ మహానుభావుని ఒప్పించడం కంటే మీ వాళ్ళకి ఏదో ఒక రకంగా నచ్చ చెప్పడం సులువేమోనమ్మా.
పాల్పోవడం లేదన్నా. సరే వస్తాను. మేడం మేడం మీతో ఒక సెల్ఫీ. సెల్ఫీ మ్యామ్. అయ్యో నాతో సెల్ఫీ ఏంటండి? ఇక నుంచి అన్ని ఇలానే ఉంటాయి మేడం. మీరు బాస్ లేడీ కదా, ఉండండి, బాస్ కూడా తీసుకొస్తాను. ఇద్దరితో కలిసి అందరం సోలో గాను గ్రూప్ గాను సెల్ఫీలు దిగుదాం. అయ్యో వద్దు. కొత్త జంట మీతో కలిసే కదా మేడం మీ సెల్ఫీ దిగాలి. అంటే అది ఆయన పనిలో ఉన్నారు. పెళ్ళాం కంటే పని ముఖ్యం కాదు మేడం, నేను తీసుకొస్తాను. ఏంట్రా కోతి గెంతులు? మనం వాటి నుంచే పుట్టాం. అయినా ఇప్పుడు కోతల డిస్కషన్ ఎందుకు గానీ అర్జెంటుగా లేచిరండి, చెప్తాను. ఎక్కడికి రావాలరా? అసలు నిన్ను పట్టుకుని తన్నాలనుంది, చెప్పకుండా భోజనం పెడతావా? అది అరిగేదాకా తిడతారా ఏంటి? తర్వాత తిడుతులే గాని రండి వెళ్దాం. ఎక్కడికి? సతీ సమేతంగా మిమ్మల్ని అభినందించడానికి స్టాఫ్ వెయిట్ చేస్తున్నారు సార్. తను ఇంకా వెళ్ళలేదా? పాపం మేడం గారు వెళ్తూనే ఉన్నారు. మన స్టాఫే పట్టి ఆపి మీ ఇద్దరిని కలిసి ఖచ్చితంగా అభినందించాలని మేడం ఆపి వెయిట్ చేస్తున్నారు. వెళ్ళి పనులు చూడమని వాళ్ళని. ఇదిగోండి, సొసైటీకి లేడీస్ సెంటిమెంట్ ఎక్కువ. ఇప్పుడు మీరు రాకపోతే ఇంటి గుట్టి బయటపడి మిమ్మల్ని మన స్టాఫ్ చాలా చిండాలంగా అనుకుంటారు. ఆ తర్వాత మీ ఇష్టం. నా మీద మీకు ఇంత భక్తి ఎందుకండి? ఎప్పుడు చూసి నా పేరే పారాయణ చేస్తూ ఉంటారు. రండి రండి, టైం అవుతుంది. రండి రండి రండి. మేడం పక్కన నిలబడండి సార్. సార్ వీఆర్ సో హ్యాపీ సార్. పొద్దున్న మేము అడగగానే ప్రత్యేకంగా మా కోసమే మీరు మేడంకి ఫోన్ చేసి పిలిపించారని రూదర్ఫర్డ్ సార్ చెప్పగానే మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం సార్. ఇప్పుడు నన్ను పొగడం అవసరమా? సార్ని పొగడండి. మా సార్ హీరోలా ఉంటే మా సార్ పక్కన మేడం హీరోయిన్ లా ఉన్నారు. మేడ్ ఫర్ ఈచ్ అదర్. సార్తో మేడంతో కలిసి సెల్ఫీ దిగుతున్నారు. రండి దిగండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్. మేడం ఇప్పుడు గ్రూప్ ఫోటో సార్, ప్లీజ్ సార్, ప్లీజ్. రండి రండి, అందరు రండి ప్లీజ్ సార్. లాస్ట్ పూల సంగతి మర్చిపోయారు. అవునవును మర్చిపోయాం రా. ఓకే ఓకే, వెళ్ళి పనులు చూడండి. రూటర్, కమ్ టు మై రూమ్. కమ్ టు మై రూమ్. మేడం పంపించి వస్తాను సార్, ప్లీజ్ మీరు వెళ్ళండి. మిమ్మల్ని అందరినీ కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. వస్తానండి. వస్తానన్నా. రూటర్ కమ్ టు మై రూమ్ అన్నాడు. ఇప్పుడు వెళ్ళానంటే చేతికి దొరికిందంత కొడతాడు. ఆఫ్ లీవ్ అని చెప్పి ఇక్కడి చీటీ చెక్కేస్తాను. అదే బెటర్. ఇంకా రాలేదేంటిది? వస్తే దీని సంగతి తేల్చాలి. డ్రైవర్ ఉన్నాడా బయట? ఎక్కడికి బయలుదేరావు? ఏం చెప్పాలా? నాకు మాటికి మాటికి ఎదురు సమాధానం చెప్పడం కాదే. ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకో. బుద్ధిగా చదువు పూర్తి చేసి ఆఫీస్కెళ్ళి వ్యాపారాలు చూసుకో. పని చేయాల్సిన కర్మ నాకేంటి? మా అన్నున్నాడుగా, మనల్ని కూర్చోబెట్టి పోషిస్తాడు. పోషిస్తాడు. వాడు మొన్నటి వరకే మీ అన్న, ఇప్పుడు ఇంకో దానికి మొగుడు. వాడి పెళ్ళాం మీ అందరికి మొగుడవ్వకముందే జాగ్రత్త పడండి. ఆఫ్టర్ ఆల్ అదేం చేస్తుంది? మా అన్నే దాన్ని దూరంగా ఉంచాడు. వాడు దూరంగా పెట్టినా ఇది ఉండద్దు. ఇది అప్పుడే ఎవరికీ చెప్పా పెట్టకుండా ఆఫీస్కి బయలుదేరెళ్ళింది. ఏంటి ఆఫీస్కా? దానికేం పని ఆఫీస్లో? మెల్లగా పెత్తనం తీసుకుందాం అనుకుంటుందేమో. వస్తుందిగా, అడుగు. రామ్మా కొత్త కోడలా రా. ఆఫీస్ ఇన్స్పెక్షన్ అయిపోయిందా? అలా మాట్లాడతారేంటి బామ్మ? ఇంకెలా మాట్లాడాలి? అసలు నీకు ఆఫీస్లో ఏం పని? వెళ్తే తప్పే ఉంది. వెళితే తప్పే ఉందా? అసలు నువ్వు ఎవరికి చెప్పి ఆఫీస్కి వెళ్ళావు? అత్తగారికి చెప్పి వెళ్దాం అనుకున్నాను, కానీ అప్పుడు తలనొప్పితో నిద్రపోతున్నారని చెప్పలేదు. గౌరీ అక్కుంటే చెప్పి వెళ్ళాను. ఓహో, గౌరీకి చెప్పి వెళ్ళావా?
గౌరీ ఏమైనా నీకు పెద్ద అత్తగారు అనుకుంటున్నావా? మీ అత్తగారికి చెప్పలేనప్పుడు పెద్దదాన్ని నాతో ఒక మాట అడిగి ఉండాల్సిందిగా. మీతో చెప్పాలనో మిమ్మల్ని అడగాలనో అప్పుడు తోచలేదు బామ్మ. అయినా ఇప్పుడు ఏమైందని ఇంతగా రాద్ధాంతం చేస్తున్నారు? ఏంటి రాతాంతం చేస్తున్నామా? నువ్వు మీ ఇంట్లో నీ ఇష్టానికి చేసుకో, ఇక్కడ కుదరదు. మేమే ఆఫీస్కి వెళ్ళాం, నువ్వెందుకు వెళ్ళావు? ఇంకా ప్రాబ్లం చేయడానికా? శృతి, ఇంక చాలా ఆపు. నాన్నోరు మూస్తారేంటి? అసలు మేము ఎందుకు అడుగుతున్నామో అర్థం అవుతుందా నీకు? నాకంతా అర్థమవుతుంది, మీరు మాట్లాడకండి. మధు, అసలు నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా? మీరు పడుకొని ఉన్నారని చెప్పకుండా వెళ్లాల్సి వచ్చిందే తప్ప మీకు తెలియకుండా వెళ్ళాలనేది నా ఉద్దేశం కాదత్తా. నువ్వెందుకు చెప్పకుండా వెళ్ళావని అడగడం లేదమ్మా, అసలు నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావని అడుగుతున్నాను. మీరేం అడుగుతున్నారో నాకేం అర్థం కావడం లేదత్తా. నా ప్రశ్నే కాదు, అసలు నా మాటలే నీకు అర్థం కావట్లేదని ఇప్పుడు అనిపిస్తోంది. తెలివైన దానివి, చెప్పింది అర్థం చేసుకుని కాపురం చక్కదిద్దుకుంటావని నమ్మాను. కానీ నీకు అత్యుత్సాహం, ఆవేశమే తప్ప ఆలోచించే ఓపిక కూడా లేదనిపిస్తోంది. నేనేది అనాలోచనగా చేయలేదత్తా. ఏం ఆలోచించి చేశావమ్మా చెప్పు? ఏం ఆలోచించి చేసావు? అసలు మీ పెళ్లి ఏ పరిస్థితుల్లో జరిగిందో మర్చిపోయావా? పెళ్ళే ఇంటికి వచ్చాక ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నావో అది మర్చిపోయావు. నేనేం చెప్పానో అది కూడా మర్చిపోయావు. సైలెంట్గా ఉంటే ఏంటమ్మా అర్థం? నీకు తెలుస్తుందా లేదా? తెలుస్తుందత్తా. తెలుసుకోనేనా ఇలాంటి పని చేసావు? పరిస్థితుల్ని సరిచేద్దాం అనుకుంటుంటే నువ్వు ఇంకా బ్యాడ్ కండిషన్లోకి నెట్టేసేలా ఉన్నావు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, మా అమ్మ నీ మీద కోప్పడుతున్నా, అది నీ మీద అక్కరతోనే. అత్తా, మీరు చెప్పింది మీ ఆలోచనల ప్రకారం కరెక్ట్ ఏమో కానీ నా ఆలోచనల ప్రకారం కరెక్ట్ కాదత్తా. నా గమ్యం నా భర్త. ఆయన ఎలా రియాక్ట్ అయినా దాన్ని ఫేస్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈ వ్రతాన్ని ఆ దేవుడు కూడా జరిపించలేడు. స్వామికి చెప్పేశాను, అంతా ఆయనే చూసుకుంటారు. నీ మనసు మాటే విను, సంతోషంగా ఉండు. ఇంకెవ్వరి మాట వినక్కర్లేదు. చివరికి నా మాట అయినా సరే